సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, ఎప్పుడూ కూడా బాధపడకమ్మా. అదృష్టం తనకు తానుగా వెతుక్కుంటూ నిన్ను వస్తుంది. వెంటనే ఇది విను బిడ్డ. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకో, అర్థించేవాడు అనామకుడు కాదు, అది అర్థం చేసుకున్న వాళ్ళు మహానీయులు అని నువ్వు గుర్తుంచుకోవాలి. నోరు లేని జీవులు ఆకలి అని అడగలేవు కదా. అందుకే నోరు ఉన్న మనుషులు ఆ జీవులలో కూడా పరమాత్ముడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకుంటే ఈ వారాహ్యమ్మ అనుగ్రహం నీకు తప్పక లభిస్తుంది. నువ్వు వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఉండు. నీ వారాహ్యమ్మ ఆశీర్వాదం పూర్తిగా నీకు దొరుకుతుంది. అర్థమైంది కదా తల్లి? ఎప్పుడూ కూడా దిగులు పడుతూ అలానే కూర్చోవద్దమ్మా. మీ అమ్మ ఉన్నారు కదా, నీకు దిగులు ఎందుకు చెప్పు? మీ వారాహ్యమ్మ నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు, భయం, బాధ నీకు అవసరం లేదు తల్లి. మీ అమ్మ ఉంది అన్న నమ్మకం ఒక్కసారి మొదలైంది అంటే నీకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తుంచుకో అమ్మ, అందరూ నీ వాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ నీలాంటి మనసు ఉన్నవాళ్ళు అనుకుంటే మాత్రం అది ముమ్మాటికి నీ పొరపాటే అవుతుంది. నీకు మంచి రోజులు ఎప్పుడూ గుర్తుండవు, కానీ గతాన్ని మాత్రమే ఎందుకు తవ్వుతున్నావు? అలా తవ్వటం వల్ల నీ జీవితం మారిపోతుందా? నీకు కొన్నిసార్లు ఇలా కూడా అనిపిస్తుంది, అమ్మ చిన్నప్పుడే బాగుండేది, ఎక్కడ పడితే అక్కడ నవ్వేసి ఏడ్చేసి దాన్ని, కానీ ఇప్పుడు నవ్వాలంటే నమస్కారం, ఏడవాలంటే ఏకతం కావాలనిపిస్తుంది. ఏంటి తల్లి, ఇది నా జీవితం కాదు అని అడుగుతున్నావు కదా. చెబుతాను విను బిడ్డ. ఈ ప్రపంచంలో జీవించడానికి పోరాడేవాళ్ళు కొందరు, పోరాడేందుకు జీవించేవాళ్ళు కొందరు, జీవితంలో నటించేవారు మరికొందరు, నటిస్తూ జీవించేవాళ్ళు కొందరు, జీవిస్తూ పోరాడిన నటించని ఆ జీవితాలు మనదే. దాని ద్వారా వచ్చే ఫలితాలు కూడా మనవే కదా తల్లి. కాబట్టి పోరాటాలు పడాలి అని వెనక అడుగు వేయకు. ఆ పోరాటాలు నీకు ఎన్నో నేర్పుతాయి. మనసు కూడా చాలా విచిత్రమైన తల్లి. సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళైనా మర్చిపోతుందేమో కానీ బాధను మిగిల్చిన వాళ్ళు మాత్రం ఎప్పటికీ మరవలేదు కదా. అసలు ఆ ఆలోచన కూడా నీ జీవితంలో రాదు. నీకు ఎవరు తోడు లేకపోయినా సరే నీకు తోడుగా నేనున్నాను. ధైర్యంగా నీ లక్ష్యం వైపు వెళ్ళు. ఆ ధైర్యమే నీకు విజయాన్ని అందిస్తుంది. అర్థమైంది కదా. ఒకటి గుర్తుంచుకో, జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనము అసలు నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది బిడ్డ. అర్థమైంది కదా. ప్రశాంతత అనే ముత్యపు చిప్పలో ఉన్న ముత్యం లాంటివి అమ్మ. దాన్ని పొందడం చాలా కష్టం, కానీ దాన్ని నువ్వు పొందితే నీ జీవితం కూడా ముత్యంగా ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైంది కదా. జీవితంలో ఏదైనా సరే పట్టుకున్నంత తేలిక కాదు తల్లి. వదిలివేసేటప్పుడు పట్టుకునే శక్తి ఉండాలి. అదే నిజమైన జీవితం అంటే. నువ్వు ఎక్కడా కూడా ఎక్కువ ఆశించకమ్మా. నిజంగా వాళ్ళు నిన్నుగా ప్రేమిస్తే అసలు నిన్ను వదిలి వెళ్ళరు. అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు లేవు అని నువ్వు తెలుసుకో. అలాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా. అప్పుడు కదా నీకు ప్రశాంతత లభించేది. అర్థమైంది కదా. ఒకటి గుర్తుంచుకో, ఎక్కువ కాలం బ్రతకడం అనేది ముఖ్యం కాదు, ఎలా జీవించామో అనేదే ముఖ్యం కదా. ఇక సంతోషంగా ఉండు. మీ వారాహ్యమ్మ నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. నీ యొక్క ప్రతి విజయంలో కూడా నేను ఉంటాను. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఎక్కువగా నీ యొక్క సంతోషాలని, నీ బాధల్ని పంచుకోకు. అతిగా ఎవరిని నమ్మకు. అందరూ నీలాంటి మనసున్న వాళ్ళు ఉండరు కదా. కాబట్టి నీకు జీవితంలో కష్టము, నష్టాలు, సుఖాలు ఇవన్నీ సర్వసాధారణము. కొన్ని రోజులు మనకు బాగాలేదు అంటే అవి మన కర్మఫలాల వల్ల అనుభవించే శిక్షలు అన్నమాట. అవన్నీ తీరిన రోజు నీకంటూ మంచి జీవితం మొదలవుతుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ చెయ్యి వదలను అని అమ్మవారు మనకి చెప్తున్నారు అంటే అమ్మవారి తోడు మనకు ఉంది. కాబట్టి మనము ధైర్యంగా ప్రతి పనిలోనూ కూడా ముందడుగు వేస్తే, మంచి దారిలో నడిస్తే అమ్మవారు తప్పకుండా మన చెయ్యి విదవకుండా మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.